కన్య కన్యా రాశికి ఆదాయం 14, వ్యయం 2 బెస్ట్. రాజ్యపూజ్యం వారు అవమానం కూడా 6 ఈక్వల్గానే ఉన్నది. శుభాకాంక్షలు కన్యా రాశికి. సో కన్యా రాశికి అంతేనా? బాగుందా? మీ శుభాకాంక్షలు చెప్పారంటే దశమంలో గురుడు వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దాకా అడ్డదిడ్డంగా తిరిగి లేకపోతే కొంచెం ఫైనాన్షియల్ పరంగా బాగా చిదిగిపోయి మెరిటల్ పరంగా బాగా ఇబ్బంది పడి ఇక్కడ 2 రకాలుగా చెప్పచ్చు. మ్యారేజ్ ఇబ్బందులు కంటిన్యూటీ ఉంటాయి వీళ్ళకి. జనరల్గా చెప్తున్నాను కదా, కన్యరాశికి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే అదర్ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. కానీ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే దశమ స్థానంలో గురుడు వస్తున్నాడు సుమా. జాబ్ వస్తుంది, జాబ్లో రెప్యుటేషన్ వస్తుంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఈ టైం చాలా చాలా మంచి టైం. ఇది నెక్స్ట్ ఇయర్ ఇట్స్ గుడ్ టైం అండి వీళ్ళకి. వీళ్ళు వాడుకుంటే మంచిది. 2 సంవత్సరాలు కన్యా రాశికి సంబంధించి మధ్యలో 27 ఒకటి మిస్ కానీ 28 మళ్ళీ కలిసి వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేవరబుల్ టైం. అంటే ఈ 2030 వరకు చూసుకుంటే మధ్యలో ఒక ఇయర్ తప్పుతుంది అంతే. 2027 మినహాయించి అంటే మే నుంచి మే వరకు మిగతా ఇయర్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో మీకు ఇప్పటి వరకు జీవితం పట్ల కెరియర్లో రియల్ సక్సెస్ రావడానికి అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి చతుర్థం మీ లగ్నం అవుతుంది కాబట్టి ప్రాపర్టీస్ కానీ అలాంటి వాటి మీద ఏమైనా అప్పులు గట్రా తెచ్చుంటే అలాంటి తీరడానికి ఇది అవకాశం ఉంది. ఇక మ్యారేజ్కి వెళ్దాం. ఆల్రెడీ ఎప్పటి నుంచో కన్యా రాశికి ఎందుకు పెళ్లి చేసుకున్నా గోల్ ఎప్పుడు ఉంటుంది. అది ఎందుకు పెళ్లి కావట్లేదనే బాధ ఉంటుంది. తర్వాత చిత్తా నక్షత్రం ఎంతసేపు డివోర్సుల మీద, కోర్టు కేసుల మీద, ఇది అందరికీ చెప్పేది కాదు సుమా. బట్ ఎక్కువ చాట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక 80-90% ఇవి కనెక్ట్ అవుతుంటాయి. సో చిత్తా నక్షత్రం అనేటప్పటికి ఇది కోర్టు కేసులు. ఈ కన్యా రాశి అంటేనే ఈ డివోర్స్ కేసులు అని అర్థం.